హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి సాడా. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తులసి మొక్క గురించి కొన్ని ముఖ్యమైన ఒక టిప్ చెప్పబోతున్నాను. ఈ వీడియోలో చాలామందికి తెలియంది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అది ఏంటి, ఎలా ఉంటుంది అని ఈ వీడియో చివరి లోపల మీకు తెలిసిపోతుంది. దాని రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, వర్షాకాలంలో తులసి మొక్కకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వర్షాకాలంలో ఎందుకు తులసి మొక్క పాడైపోతుంది అంటే, ఒకటి రీజన్ ఏంటంటే ఎక్కువ వర్షాలు పడుతూ ఉండడం. అది నార్మల్గా అందరికీ వర్షాలు, ఇప్పుడు మా ఇంట్లో కూడా వర్షాలు పడుతున్నాయి. కానీ నా మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు, అన్ని మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే, మనం తీసుకునే సాయిల్ మిక్స్చర్ బాగుందనుకోండి, ఎటువంటి మొక్క కూడా ఈ ఎక్కువ వర్షం వచ్చినా ఏం కాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మట్టిలో కోకోపీట్ కలుపుకొని చాలా అలవాటు ఉంటుంది. కోకోపీట్ కలిపిన మొక్కల్లో ఏమవుతుంది, నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆ నీళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటుంది కోకోపీట్. అప్పుడు మొక్క కుళ్ళిపోతూ ఉంటుంది, ఆకులన్నీ రాలిపోతూ ఉంటుంది. చూడండి, నా తులసి కోటలో చిన్న చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి. అంటే చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి. అంటే పెద్దగా ఎండాకాలంలో విత్తనాలు పడి ఉంటాయి కదా, వర్షానికి అక్కడక్కడ మొలుస్తూ ఉంటుంది. తులసి కోటలు కూడా మొలుస్తూ ఉంటుంది. నేను ఈ తులసి కోట మొక్క తీసి కనీసం ఒక 10 సంవత్సరాలు అయిపోయిందేమో. మా సొంత ఇంటికి వచ్చే కన్నా ముందు నుంచి అదే తులసి కోటలోనే ఉంది. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్పబోతున్నాను. చూడండి, బుషిగా చేసుకోవడం ఎలాగని బిగినర్స్కి చాలా డౌట్గా ఉంటుంది. చూడండి, ఒక మొక్క మనం నాటినప్పుడు ఇలా పైన ఉన్న చిగుళ్ళని కట్ చేయాలి. చాలామంది పించింగ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉంటారు. ఎందుకంటే గార్డెనింగ్ తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు పించింగ్ అంటే ఏంటి అని, తెలియని వాళ్ళకి తెలియదు. పించింగ్ అంటే పైన ఉన్న కొద్ది చిగుళ్ళను కట్ చేయడమే పించింగ్ అంటారు. కొద్దిగా కింద దాకా కట్ చేస్తే ప్రూనింగ్ అంటారు. మరీ ఎక్కువ కట్ చేసినప్పుడు హార్డ్ ప్రూనింగ్ అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పించింగ్ చేయకపోతే అలా ఒకటే స్ట్రైట్ కొమ్మ పోతుంది. పించింగ్ చేస్తే చూడండి, ఇక్కడ పించింగ్ చేశాను చూసారా, ఈ మొక్క ఎంత బుషిగా ఉందో, ఎన్ని చిగుళ్ళు వచ్చింది చూడండి. మనం పించింగ్ చేయకపోతే ఇంత బుషిగా తయారవదు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ చిగుళ్ళన్నీ పైన పించింగ్ చేస్తే మళ్ళీ అక్కడ ఇంకా ఎక్కువ చిగుళ్ళు వచ్చి బుషిగా అయిపోతుంది. ఇప్పుడు నేను అది చేయట్లేదు, దాన్ని పించింగ్ చేయట్లేదు. ఎందుకంటే తీసి వేరే చోట నాటుకోవాలనుకుంటున్నాను. రోజు మేము పూజ చేసేటప్పుడు తులసి దళం కూడా తీసుకుపోతూ ఉంటాం. కాబట్టి మరిన్ని తులసి మొక్కలు అవసరం మనకు. అందులోనే ఈసారి చాలా ఎక్కువ పుట్టినాయి. అక్కడ ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఒక ఆర్డర్లో పెడతాను. తర్వాత మీకు ఎప్పుడైనా గార్డెన్ టూర్ చేసినప్పుడు మీకు అవన్నీ నేను చూపిస్తాను. ఎక్కడ ఏమి ఎలా ఉంది, ఏ మొక్కలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ మనం గార్డెన్ టూర్లో మీరు చూస్తూ ఉంటే నా ఇంట్లో ఎటువంటి మొక్కలు ఎక్కడెక్కడ ఉంటాయని మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. లేకపోతే ఇలాగే ముక్కలుగా చూపిస్తూ ఉంటాం కాబట్టి మీకు ఒక ఐడియా రాదు. ఇంకా నెక్స్ట్ మీకు గార్డెన్ టూర్లో నేను అన్ని చాలా డీటెయిల్స్ చెప్పబోతున్నాను. దానికోసం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ తులసి మొక్క ఉంది కదా, ఇందాక నేను చెప్పాను తులసి వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని. ఒకటి మట్టి గురించి చెప్పాను. రెండోది ఏంటంటే, ఎక్కువ కంపోస్ట్ వేసినప్పుడు కూడా ఈ మొక్కలు సరిగా పెరగవు. తర్వాత ఇది చూడండి, ఇది పారిజాతం నేను ఈ తులసి పక్కన పెట్టాలి అని, అంటే తులసి కోట ఉంది కదా, దాని పక్కన ప్లేస్ ఉంది, అక్కడ నేల మీద నాటాలని దాన్ని పెంచుతున్నాను. ఏం చెప్తున్నాను నేను, కంపోస్ట్ గురించి చెప్తున్నాను. కంపోస్టు ఎక్కువ అయినప్పుడు ఆ మొక్క పాడైపోతుంది. తులసి మొక్కకి ఎక్కువ కంపోస్ట్ వేసే అవసరం లేదు. మరి ఎలాగ పెంచాలి అనుకుంటే, మీరు అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మనం ఈ కాఫీ పొడి కానీ, టీ పొడి కానీ, ఇటువంటిది ఏమైనా చేసుకుంటాం కదా, లైట్గా ఉండాలి, అటువంటిది వేస్తే సరిపోతుంది. అంతేకాని ఎక్కువ మనం కంపోస్ట్ వేసి దాన్ని చేయాలని ఏమీ లేదు. చక్కగా పెరుగుతాయి. తులసి మొక్కకి కంపోస్ట్ లేకపోయినా నడుస్తుంది. ఇంకా ఏమైనా పురుగులు వచ్చినప్పుడు కొంచెం చూడగానే తీసేసేయండి, కడిగేసేయండి, పోతుంది. ఒకవేళ లేదు ఇంకా ఎక్కువ వచ్చిందంటే నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, అది స్ప్రే చేస్తే సరిపోతుంది. చక్కగా తగ్గిపోతుంది. మీ మొక్క ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇవన్నీ టెర్రస్ మీద ఉన్న మొక్కలు చాలా ఉండింది. నేను ఈ పాత గ్రో బ్యాగ్స్ అన్నీ తీసేసి కొత్తగా రెడీ చేసుకున్నాను కదా, అప్పుడు అన్నీ చాలా మొక్కలన్నీ తీసేసాను. అయినా కూడా అక్కడక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. ఈ మొక్క ఏంటి స్పెషల్ అని అడగకండి, ఎందుకంటే ఈ మొక్కలో ఏమీ స్పెషల్ లేదు. ఇది నార్మల్గా పూలు వచ్చింది. నేను ఇప్పుడు మీకు మాట్లాడుతూ పూలు తీసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాను చూడండి. చూడండి, ఇది కట్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న కటింగ్ తీసుకున్నాను. ఒక 2 ఇంచ్ వరకు ఉంది అంతే. మంచిగా
హెల్తీగా ఉన్న మొక్కలు చూసుకొని ఒకటి 4 కటింగ్ తీసుకోవాలి. కటింగ్ ఎందుకు తీసుకోవాలంటే కటింగ్ నాటినప్పుడు దాంట్లో వేర్లు వస్తుందా లేదా అని నాకు చాలా రోజు నుంచి ఒక అనుమానం ఉండింది. సరే ఈసారి క్లియర్ చేసుకుందాం అనేసి ఒక 15-20 డేస్ బ్యాక్ ఒకసారి నాటాను ఇలాగే కటింగ్ తీసి. దాని రిజల్ట్ కూడా మీ ఎదురుగానే చూడబోతున్నాను నేను కూడా ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి, ఇప్పుడు దీనికి ఎటువంటి రూటింగ్ హార్మోన్ కానీ ఏమీ అవసరం లేదు. నార్మల్గా ఇసుకలో గుచ్చితే సరిపోతుంది. నేను ఇక్కడ మీకు ఇది ఎందులో నాటి చూపిస్తున్నానంటే ఇక్కడ కోకోపీట్, వరి పొట్టు, ఇంకా తర్వాత వర్మీ కంపోస్ట్ 3 కలిపి నేను విత్తనాలను వేసుకున్నాను కదా, అది నారు వచ్చిన తర్వాత వేరే చోట నాటాను. ఇది ఖాళీగా ఉంది కదా అని ఇక్కడ పెడుతున్నాను. ఎందుకంటే నాకు తులసి మొక్కకి ఏమీ కరువు లేదు కాబట్టి నాకు పెద్దగా అది పెరగాలని ఏం లేదు. ఒకవేళ వస్తే మంచిదే, రాకపోయినా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఒట్టి ఇసుకలో పెట్టండి. ఇసుకలో పెట్టవచ్చు, లేకపోతే కోకోపీట్లో పెట్టవచ్చు. కోకోపీట్లో ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే వర్షం వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ పడినా కూడా ఆ మొక్క సరిగా అందులో రూట్స్ రావు. ఇది చూడండి, అడేనియం అన్నీ విత్తనాల నుంచి వచ్చిందే. చూడండి, ఇది ఒక 15-20 డేస్ బ్యాక్ నేను కటింగ్ నాటాను. చూస్తే తెలిసిపోతుంది కదా మీకు ఇది కటింగ్ అని. ఇప్పుడు దీని రిజల్ట్ చూద్దాం. దీంట్లో రూట్స్ ఎలాగొచ్చింది, అసలు వచ్చిందా లేదా అని చూడండి. లాగినా వస్తలేదు, చాలా బలం వేసి లాగాను, అప్పుడు అది కట్ అయిపోయింది. అది కట్ అయింది కూడా చూపిస్తాను నేను తర్వాత. ఇప్పుడు నేను ఒక్క చేతిలో నేను లాగలేకపోతున్నాను, తర్వాత కొద్దిగా లూజ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, అగో గ్రో బ్యాగ్ వస్తుంది కానీ అది రావట్లేదు. చూసారా, అగో ఎంత టైట్గా ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే బాగా రూట్స్ వచ్చింది అని అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను 2 చేతిలో తీసి చూపిస్తాను. ఇక చూడండి, ఇదే విరిగిపోయింది. ఇందాక నేను లాగినప్పుడు విరిగిపోయింది అన్నాను కదా, ఇదే మొక్క. కానీ రూట్స్ చూసారా ఎంత బాగా పెరిగింది. చూడండి, ఒక జస్ట్ 15-20 డేస్ అయింది అంతే. చూడండి, కటింగ్లో చక్కగా రూట్స్ వస్తుంది. అంటే మనకు తులసి మొక్క కటింగ్లో కూడా వస్తుందని నాకు అర్థమైంది. ఇది నేను కనుక్కున్న ఒక అనుభవం అని చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు తులసిని కటింగ్ నుంచి పెంచుకోవడం నాకు ఎప్పుడు తెలియదు, ఐడియానే రాలేదు. ఈసారి చూద్దాం వస్తుందో లేదో చూద్దామని జస్ట్ అది చెప్పాను కదా ఇందాక మీకు, ఎక్కువైన మొక్కలని తీసేసానని. అప్పుడు ఒక 4 కటింగ్ తీసి పెట్టాను ఇక్కడ. చూడండి ఎంత బాగా వచ్చిందో. అది బాగా రూట్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకుంటే సరిపోతుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర మొక్క లేనప్పుడు ప్రతి మాటకు ఒకసారి నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. మీరు అంతకన్నా మీ దగ్గర ఉన్న తులసి కటింగ్స్ తీసి ఒక 4 కటింగ్ తీసి నాటి పెట్టుకుంటే మీ ఇంట్లోనే ఎక్కువ తులసి మొక్కలు రెడీ అయిపోతాయి. ఒకవేళ సీడ్స్ తెంచి మొక్కలు రాకపోతే ఇది మంచి అనుభవం అని నేను చెప్తాను. చూడండి, ఇక్కడ కూడా కొన్ని కటింగ్స్ తీసి పెట్టింది ఉంది అక్కడ. ఇది ఫేస్బుక్ కోసం అని తీసాను, కానీ అది ఇప్పుడు మంచిగా అక్కడ మళ్ళీ ఇసుకలోనే నాటి పెట్టాను. దాంట్లో కూడా రూట్స్ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ నేను కొత్తగా నేర్చుకున్న ఒక టిప్ మీకు చెప్పాను. మీకు ఎంతవరకు నచ్చింది నాకు తెలియదు. నచ్చితే ఒకసారి లైక్లో చెప్పండి, కామెంట్లో చెప్పండి. తర్వాత మీకు వీడియో నచ్చితే ఒక కింద హైప్ అని ఉంటుంది కదా, అది ఒకసారి ప్రెస్ చేయండి. ఇంకా నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మళ్ళీ మరింత మందికి నా ఛానల్ ఇది వీడియో వెళుతుంది. అది అంత ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను. అప్పుడు దాకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.